గువాహటిలో నమోదైన కేసులో కాంగ్రెస్ నేత పవన్ ఖేరా దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ అర్హతను ముందుగా తేల్చాల్సి ఉందని తెలంగాణ హైకోర్టు తెలిపింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్య రినికి బుయాన్ శర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గువాహటిలో నమోదైన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ పవన్ ఖేరా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె సుజన నిన్న విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి, సీనియర్ న్యాయవాది రవీందర్ రెడ్డిలు వాదనలు వినిపించారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఊహాజనిత కేసులు పెట్టి వేధించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. పిటిషనర్ గురించి అస్సాం సీఎం అనుచితంగా మాట్లాడుతుండటంతో పాటు 100 మందికి పైగా పోలీసులను ఆయన నివాసం ఉన్న ఢిల్లీకి పంపడంలో దురుద్దేశం ఉందన్నారు. పిటిషనర్ భార్య ఇక్కడ సనత్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారని, అందువల్ల స్థానికంగా ఇక్కడే ఉంటున్నారని, ఈ పిటిషనర్పై విచారించే పరిధి ఈ కోర్టుకు ఉందని తెలిపారు. అస్సాం తరపున సీనియర్ న్యాయవాది దేవజిల్ షైకి వాదనలు వినిపిస్తూ పిటిషనర్పై నమోదైన కేసు సాధారణమైన పరువు నష్టం కేసు కాదన్నారు. సీఎం భార్య వద్ద పలు దేశాలకు చెందిన పాస్పోర్ట్లు, పౌరసత్వాలు ఉన్నాయన్న ఆరోపణలు చేయడానికి నకిలీ పత్రాలను వినియోగించారని తెలిపారు. నిందితుడు ఢిల్లీలో శాశ్వత నివాసి అనడానికి సంబంధించిన ఆధార్ కార్డు ఉందన్నారు. హైదరాబాద్ నివాసినంటూ కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి పవన్ ఖేరా ఢిల్లీలో నివాసం ఉంటున్నట్లు ఆధారాలున్న నేపథ్యంలో పిటిషన్ ఇక్కడ విచారణ అర్హత కాదా అన్నది తేల్చాల్సి ఉందంటూ విచారణ ఇవాల్టికి వాయిదా వేశారు.